సార్ ఎస్ఐఆర్ సార్ వర్సెస్ మేడం చందంగా వెస్ట్ బెంగాల్‌లో నడుస్తా ఉంది. సర్ అంటే ఎస్ఐఆర్ సర్ అంటే ఎస్ అంటే స్పెషల్, ఐ అంటే ఇంటెన్సివ్, ఆర్ అంటే రివిజన్. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. ఓటర్లకు సంబంధించి ఆధార్ కార్డ్ లింకప్ పెట్టాలి. మన దేశ పౌరులు గాని వాళ్ళని ఓటర్లుగా ఉంచడానికి ఆస్కారం లేదు. బెంగాల్‌లో వీళ్ళందరిని తీసేస్తే ముస్లింల పట్ల మమతా బెనర్జీ పాజిటివ్ దృక్పథంతో ఉందనేది విమర్శలు, ఆరోపణలు అనిపిస్తా ఉంటుంటాయి. ఎన్డీఏ కూటమి గాని, బీజేపీ గాని చాలా సీరియస్‌గా ఉన్న పరిస్థితులు కూడా మనం చూస్తా ఉంటాం. ఇందులో ప్రధానంగా ఇంకా నేను చెప్పదలుచుకున్నది ఏందంటే, బంగ్లాదేశ్ శరణార్థుల ఓట్లతోనే మమతా బెనర్జీ గెలుస్తుంది కాబట్టి, ఆమె అందుకోసం వాళ్ళ పట్ల లిబరల్‌గా ఉంటదనేది, ముఖ్యంగా రంజాన్ మాసాల్లో రోడ్ల మీద కూడా బ్లాక్ చేసి అవి చేస్తూ ఉంటారని, ప్రేయర్స్ చేస్తా ఉంటారని, ఇది హిందూ సమాజానికి ఇబ్బంది ఉందని చెప్పేసి బీజేపీ కూడా మాట్లాడుతా ఉంటది. మతపరమైన అంశాలు, సెన్సిటివ్ విషయాలు నేను కాదననులే గానీ, ఈ హిందువుల పండుగలు జరిగినా, ముస్లిం పండుగలు జరిగినా, క్రిస్టియన్ పండుగలు జరిగినా, వాళ్ళ పరిధి లోపల చేసుకోవాలి. పబ్లిక్ రోడ్స్‌లో బ్లాక్ చేసి అనేది, అది హిందువులు చేసినా, ముస్లింలు చేసినా, క్రిస్టియన్స్ చేసినా, మనం విధానపరమైన నిర్ణయాలు చూసుకున్నప్పుడు అది కరెక్ట్ కాదు. సో, లిబరల్‌గా అది వినాయక చవితి గానీ, లేకపోతే రంజాన్ మాసం గానీ, సెమీ క్రిస్మస్ వేడుకలు గానీ, ఇంకా బౌద్ధ, జైన మతాలకు సంబంధించి, దేశంలోని ఇతర మతాలకు సంబంధించింది కూడా ఇదే వైఖరి నాకైతే. సో, అంతే తప్పితే సో, రకరకాల పరిస్థితులతోని చేయడం కాదు. సర్ ఏదైతే ఉందో సర్ అనేది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఇప్పుడు చాలా హాట్ టాపిక్‌గా మనకు కనపడతా ఉంది. ఏ ఓటరుకు నష్టం రాకుండా పారదర్శకంగా చెక్ చేయడానికి ఎన్నికల కమిషన్ విధుల్లో చాలా ముఖ్యమైన అంశం. మేము మొదటి నుంచి చెప్తానే ఉన్నాం. ఓటర్ కార్డ్‌కి, ఓటర్ పేరుకి, ఓటర్ లిస్ట్‌కి, ఆధార్ కార్డ్‌కి లింకప్ చేస్తే ఇయన్నీ సమస్యలుండవు. ఇంకొక సమస్య ఏందంటే, ఆధార్ కార్డ్‌కి సంబంధించి ఇంకొకళ్ళ కూడా లింకప్ పెట్టాలి. ఆడితే ఇంకోడు లింక్ అవుతది కదా! ఎక్కడో ఓసారి ఖచ్చితంగా దొంగ దొరుకుతాడు. సో, అందుకోసం నేనే ఓటీపీ కూడా పెట్టండి. సో, అందుకోసం ఏమవుతుందంటే, దేశ ప్రయోజనాలే అల్టిమేట్. సో, ఆధార్ కార్డ్ లింకప్ పెట్టడం వల్ల చాలా దొంగ ఓట్లు పోతాయి. డ్యూ న్యూ డెమ ప్లు ప్రజాస్వామ్యం, డెమోక్రసీ కాకుండా ప్లూటోక్రసీ రాజ్యమే వెళ్తా ఉంది దొంగ ఓట్లతోని. నాకు తెలిసి మా తెలంగాణ రాష్ట్రంలో వాడి గ్రామ పంచాయతీలు ఓట్లేస్తారు. గ్రామ పంచాయతీ ఎన్నికలప్పుడు మున్సిపాలిటీ, కార్పొరేషన్ పరిసరాల్లో దగ్గరలో ఉన్న చోట్లకు ఓట్లేస్తాడు. 2 సార్లు ఏసేస్తాడు. అదొక పెద్ద మొగతనం, అది పెద్ద గొప్పతనం, అది పెద్ద మొనగాడితనం దొంగ ఓట్లేయటం. అట్లా చలామణి అవుతా ఉంది. ఖచ్చితంగా ఆ దొంగ ఓట్ల పట్ల అప్రమత్తంగా ఎలక్షన్ కమిషన్, రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ గాని, జాతీయ ఎలక్షన్ కమిషన్ కూడా స్పెషల్ రి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేపట్టాల్సిందే. సో, సర్ వర్సెస్ మేడం అంటే ఆమె అంగీకరించట్లేదు అనేది ఒకటి వినపడతా ఉంది. ఆ ఓట్లన్నీ ముస్లిం సామాజిక వర్గానికి కాబట్టి సహజంగానే ముస్లిం సామాజిక వర్గాలు, బంగ్లాదేశ్ శరణార్థులు ఎవరైతే ఉన్నారో అది వెస్ట్ బెంగాల్ ఆ సమస్య ఉన్నది ప్రధానంగా. వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడొచ్చి ఆధార్ కార్డు, ఓటర్ కార్డు సంపాదించిన పరిస్థితుల రీత్యా ఖచ్చితంగా వాళ్ళు బీజేపీకి ఎయడానికి ఆస్కారం లేదు. ఖచ్చితంగా ఎన్డీఏకి ఎయటానికి ఆస్కారం లేదు. సహజంగానే మమతా బెనర్జీకి ఏసే పరిస్థితి కనపడతా ఉంది. ఇది బీహార్‌లో అయితే రాహుల్ పాదయాత్రలు చేశాడు. 3-6 నెలలు పెద్ద యాత్రలు చేశాడు. ఆర్‌జేడీ పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు తేజస్వి యాదవ్ కూడా పెద్ద ఎత్తున దీన్ని క్యాంపెయిన్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. సో, రెండో విడత సర్‌ను సీఈసీ ప్రకటిస్తూ 12 రాష్ట్రాల్లో, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటర్ల జాబితాను సవరణ చేస్తున్నట్టుగా చెప్పారు. మంచిదే, ఆధార్ కార్డ్ లింకప్ పెట్టండి. సో, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ 4 రాష్ట్రాల్లో, ఇంకా మొత్తం 4 రాష్ట్రాల్లో సీఈసీ జ్ఞానేశ్వర్ కుమార్ దీన్ని విడుదల చేసినట్టుగా మనకు చెప్తా ఉన్నారు. మమతా బెనర్జీ దాన్ని అంగీకరించమంటా ఉంది. రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్. నీకొచ్చే ఓట్లు ప్రధానం కాదు, దేశమే ప్రధానమైంది. సో, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా ఇట్లనే ఉన్నాడు. మా స్టాలిన్ గాని, మమతా బెనర్జీ అక్క గాని, నరేంద్ర మోడీ గాని ఎవరైనా మాకున్నది ఒకటే వైఖరి. ఖచ్చితంగా దొంగోట్లు పోవాలి మీ పార్టీలో అనేది ప్రజల్ని మెప్పించి గెలుపొందండి. సరిపేరుతో 12 రాష్ట్రాల్లో ఓటు చోరీ ఆట ఆడేందుకు మోడీ ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ కుమ్మక్కయ్యారని చెప్పేసి ఇండియా కూటమి వాళ్ళు ఇది చేస్తా ఉన్నారు. బీహార్‌లో 69 లక్షల ఓటర్ల తొలగింపుకు దారి తీసినటువంటి సర్‌ని కూడా సర్ అంటే స్పెషల్ రివిజన్ ఏదైతే ఉందో రివిజన్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ సర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌ని చేపట్టడానికి అవకాశం ఉంది. చేపట్టాలి కూడా సర్‌ని. బీహార్‌లో 69 లక్షల ఓటర్లు తొలగించారని అది ఇండియా కూటమి ఒప్పుకోవట్లేదు. సో, ఇటీవల మరణించిన కారణం అంటే ఏదైతే ఉందో రకరకాల కారణాలు చెప్తా ఉన్నారు. దొంగోట్లతోని వాళ్ళు గెలిచారంటే, దొంగోట్లతోని వీళ్ళు గెలిచారని చెప్తా ఉన్నారు.
ఈ జనస్వరాజ్ పార్టీ ప్రశాంత్ కిషోర్ వ్యవహారం గూడా ఆయనకు బీహార్, బెంగాల్ 2 చోట్ల ఓటు హక్కున్నట్లు తెలుసుకొని ఈసీ నోటీసులిచ్చింది. దొంగోట్లు ఎక్కడున్నా దాన్ని వ్యతిరేకించాల్సిందే. స్టాలిన్ గాని, తేజస్వి యాదవ్ గాని, రాహుల్ గాంధీ గాని, నరేంద్ర మోడీ గాని, లేపోతే మమతా బెనర్జీ అక్క గాని, ఎవరైనా సరే దాన్ని ఏదైతుందో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌ని చేపట్టాల్సిందే. ఖచ్చితంగా న్యాయబద్ధంగా ముందుకెళ్లాల్సిందే. ఓటర్ల జాబితాలో రిపీట్ గాకుండానే ఉండాలి. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, జార్ఖండ్ సార్‌ని వ్యతిరేకిస్తున్నాయి. అవసరమే లేదు. దాన్ని వ్యతిరేకించాల్సిన పని లేదు. మేమే అంటున్నాం. పబ్లిక్ నుంచి బీజేపీ నేతలు గూడా సార్‌ని వ్యతిరేకిస్తున్నాయని బీజేపీ నేతలు వాదిస్తా ఉన్నారు. ఏ పార్టీ అయినా దొంగోట్లే ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఎవడు అవకాశం ఉంటే వాడు ఓట్లేపించుకొని గెలిచే ప్రయత్నం చేస్తున్నారు. ఇట్లనే నిజమైనటువంటి పరిపాలకులు రావట్ల. ప్రజలు ఈ దొంగ ఓట్లను నమ్ముకొని 5,000, 10,000 ఎత్తున ఎమ్మెల్యేలు గెలిచి రాష్ట్ర ప్రభుత్వాలు, ఆ పేరుతోని ఎంపీలు గెలిపించుకొని కేంద్ర ప్రభుత్వాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ ప్లూటోక్రసీ, దొంగ ఓట్ల రాజ్యాలే అంత కరెక్ట్ కాదు. సో, ఓటర్లు ఉన్నోళ్ళని పెట్టండి, లేనోళ్ళని తొలగించండి, దొంగ ఓట్లు తీసేయండి, 2 పేర్లు తీసేయండి. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేపట్టాల్సిందే. ఖచ్చితంగా దాన్ని కొనసాగించాలని చెప్పేసి సో, పెద్దలారా, మిత్రులారా దీని మీద ఓటర్ కార్డు, ఆధార్ కార్డు లింకప్ ఉండాల్సిందే. నా ఓటు కొత్తగా జరిపిస్తుంటే ఇంకొకటిది టైప్ పెట్టాలి. వాడిది కూడా ఇంకొకటి టైప్ ఉండాలి. అందుకంటే మూడో స్టేజ్‌లో నాకంటే పైన ఉన్నటువంటి మూడో స్టేజ్‌లో ఆడిది ఇంకొకటి లింకప్ పెట్టాలి. దొంగ ఓట్లు, దొంగ ఆధార్ కార్డులు, నిజం ఆధార్ కార్డులు బయటపడుతాది. ఖచ్చితంగా ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా తర్వాత చర్యలు కూడా తీసుకోవడానికి ఆస్కారం ఉంటది. ఆ విధంగా ముందుకు పోవాలి. దేశం ముఖ్యం. ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి. దేశ ప్రజలను ఒప్పించి గెలవండి, మాకు అభ్యంతరం లేదు. రాష్ట్ర ప్రజలను ఒప్పించి గెలుచుకోండి, మాకు అభ్యంతరాలు లేవు. ఆ విధంగా ముందుకు పోవాలని తెలియజేసుకుంటూ సో, పెద్దలారా, మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్‌లో రాయండి తెలియజేస్తూ ఓటర్ కార్డు, ఆధార్ కార్డు లింకప్ చేయాలి, దొంగ ఓట్లు తీసేయాలి. ఆ పార్టీ, ఈ పార్టీ లేదు. ఏ పార్టీ అయినా రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్ అని తెలియజేసుకుంటూ రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్ అని తెలియజేసుకుంటూ పెద్దలారా, మిత్రులారా నేను గరిడేపల్లి సత్యనారాయణ, నీ లక్ష్య రమేష్. థాంక్ యూ.